ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు. అవన్నీ క్యామియోస్, అవన్నీ చెప్పకూడదు, స్పాయిలర్స్ అంటే ట్రైలర్లో కూడా ఉన్నాయి, అవన్నీ మనం ఎంజాయ్ చేయాలంతే. లేదు లేదు చెప్పకూడదు, కానీ కొన్ని రివీల్ చేయకూడదు, కానీ వాళ్ళ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్తాను. క్యామియోస్ గురించి ఏమంటారు? క్యామియోస్ సూపర్ అన్న, సూపర్ క్యామియోస్. అసలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటారు, అంత క్యామియోస్ ఉన్నాయి. అసలు ఒక మనం 2006 ఎక్స్మెన్ ఆ ఫోర్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్. సూపర్ అన్న, సూపర్ ఫన్ ఎమోషన్ యాక్షన్ సీక్వెన్స్ తక్కువ అంటే కొంచెం స్టోరీ కనెక్ట్ సినిమా అన్నది. స్టోరీ సో యాక్షన్స్ ఉన్న యాక్షన్ అన్న హైలైట్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంది, కానీ స్టోరీ కంటెంట్. విఎఫ్ఎక్స్ చెప్పాను హైలైట్ ఉంది అసలు. ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటుంది, అదే హైలైట్ సినిమా. ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటే అదే హైలైట్. అది బాగుంది సినిమా, చూడొచ్చు, చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్షన్ చేశాడు, అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చెల్లిని అలాగే ఇద్దరు తమ్ముళ్ళని కాపాడుకునే స్టోరీ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చెల్లిని ఇంకా బాగా కాపాడుకుంటారు. ఆ చెల్లిని కాపాడుకునే విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అన్నలు ఈ సినిమా చూసి నిజంగా ఎమోషన్ అవుతారు. నాకైతే మాత్రం ఏడుపు వచ్చింది లాస్ట్, అందుకే అంత ఎనర్జీ లేనమాట. చాలా ఎమోషన్ హత్తుకుంది నాకైతే. నాకు ఒక చెల్లి ఉంది కాబట్టి డైరెక్షన్ అదరగొట్టేశాడు. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొట్టారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ రెండే ఉంటాయి, సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. కానీ సందీప్ కిషన్ అంటే ఇప్పుడు అందరూ సందీప్ కిషన్ని మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత. కానీ సందీప్ కిషన్ అలాగే ఇంకొక ఆవిడ చెప్తా, సందీప్ కిషన్ అలాగే ఒక అమ్మాయితో ఒక డ్యాన్స్ ఉంటుంది. అలా ఆయన లవ్ చేసిన అమ్మాయి ఆ సాంగ్లో డ్యాన్స్ ఎరగొట్టేశాడు, యాక్టింగ్ ఎరగొట్టేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఎస్జే సూర్య గారు కామెడీ, అంటే విలనిజంలోనే కామెడీ ఉందన్నమాట. జస్ట్ ఆయన అడిగే ప్రతి సిచ్యువేషన్లో కామెడీ అయితే బాగుంది. విలన్గా చాలా బాగా చేశారు. ఇంకా టోటల్గా ఈ సినిమా చాలా బాగుంది, మీరు అందరూ చూడండి. కూడా అన్న సూపర్గా చూపించడం చాలా బాగుంది భయ్య. అసలు ఆ ఫైట్స్ కానీ అసలు ఆ రక్తపాతాలు అవన్నీ మాత్రం సూపర్గా ఉంది. సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఒకరైతే చెప్తా భయ్య, చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అయితే తీయలేరు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇలాంటివి ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి సినిమాలు. తెలుగు సినిమాలకి ఈ సినిమాలకి ఏంటంటే డిఫరెంట్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూస్తూ ఉంటే ఇంకా ఏమవుతుందా ఏందన్నట్టు ఉంటుంది. ఆ ఇంటెన్షన్ అనేది అసలు సూపర్గా చూపించారు ధనుష్ గారు. అయితే సూపర్ అన్న సినిమా, ఓవరాల్గా అయితే హైలైట్. రాయన్ సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ధనుష్ గారి యాక్టింగే ఇప్పుడు మన అందరికీ తెలుసు, కానీ తన డైరెక్షన్లో వచ్చిన సినిమా అంటే ఎంతో హోప్స్ పెట్టుకుంటారు, అంతకు మించుందన్న సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అవుతాం భయ్య నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ్య. నిజంగా సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అన్నకి మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు భైరవగణతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ అమ్మ బీజం ఏంది, ఆ మ్యూజిక్ ఏంది భయ్య, నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయాడు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుందన్నమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. లాగ్ అనేది ఎక్కడ లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండేసరికి మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉందన్న, అంతే. థ్యాంక్ యూ. మూవీ మాత్రం చాలా బాగుంది. ధనుష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ పరంగా ఎట్లా చేస్తారో కొంచెం బోరింగ్ సీన్స్ ఉంటాయి అవి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాయి, ఎందుకంటే ఫస్ట్ డైరెక్షన్ కాబట్టి. కానీ కంప్లీట్గా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అయినా సరే, మళ్ళీ ధనుష్ గారు అయినా ఎస్జే సూర్య సార్ ఏమంటారు, మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు, మళ్ళీ సందీప్ కిషన్, మెయిన్ సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మూవీ పరంగా వస్తే మాత్రము కంప్లీట్గా డైరెక్షన్ పరంగా, యాక్టర్ పరంగా, హీరో పరంగా ధనుష్ గారు 100కి 100% ఫుల్ఫిల్ చేసిండు మూవీ మాత్రము. నేనైతే ప్రతి సీన్ ఎంజాయ్ చేసిన. మెయిన్ థింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ఏమవుతుంది అని చెప్పేసి. నాకు ఓవరాల్గా ఏఆర్ రెహమాన్ గారు ధనుష్ గారికి, మన రజనీకాంత్ గారికి, శంకర్ గారికి ప్రతిసారి ఒక మంచి మ్యూజిక్ ఇస్తాడు. దీంట్లో కూడా ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చిండు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు. చాలా బాగుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో. మళ్ళీ ఇంకోటి
ఇంకోటి ఇవాళ రేపు మనీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అందరికీ. డిఫరెంట్ మార్గాలు ఒక ఏమంటారు రాంగ్ వేలో వెళ్ళకుండా ఒక రైట్ వేలో వెళ్ళాలని ఒక ఇంటి సభ్యుడు చెప్తుంటా వినకపోతే ఏమవుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చూపెట్టండి. కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటైర్ కంపల్సరీ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సందీప్ కిషన్ కూడా ఇటువంటి సందీప్ కిషన్ గారి యాక్టింగ్ హిట్ పడ్డది. ధనుష్ గారికి బ్లాక్ బస్టర్ పడ్డది. లేదా తెలుగు డబ్బింగ్ తమిళ డబ్బింగ్ అని లేనలేదు, కంప్లీట్ తెలుగులో తీసినట్టే ఉంది నాకైతే. తెలుగులో అరే కొన్ని మన సినిమాలు అనిపిస్తాయి, ఆ లిప్సింక్ అయినా సరే ఏదైతే వాళ్ళ భాష మాట్లాడతారో అదైనా సరే, కానీ దీంట్లో మాత్రం తెలుగులో చూసినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది. ధనుష్ సక్సెస్ అయినట్టు. ధనుష్ బ్లాక్ బస్టర్ హిట్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ యాక్టర్, సక్సెస్ఫుల్ సింగర్. రాయన్ ధనుష్ కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తాను. ఎందుకంటే ఒక 50 years సినిమా, ఆయన డైరెక్టర్, ఆయనే హీరో, ఆయనే రైటర్ కాబట్టి సినిమా అయితే కుమ్మేశారని చెప్తాను. దీంట్లో మన క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ నాకు నచ్చాయి. ధనుష్ అనేది మన సందీప్ కిషన్ అయితే ఇంకా ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్తా. ఆయన తెలుగు కూడా తమిళ అనిపించింది నాకైతే. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో. చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అయితే ఒక న్యాచురల్గా చేశారు ప్రతి ఒక్కరు. ఆయన సినిమాలో అన్న నాకు నచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు అయితే ఇంకో క్యారెక్టర్ ఉందన్న, ఆమె పేరు హీరోయిన్. ఆమె హీరోయిన్ వచ్చి సందీప్ కిషన్ జోడీగా ఉంటుంది. ఆమె మాత్రం చింపేసిందని చెప్తాను నేనైతే. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూ అయితే మన తెలుగులో ఇదే సినిమా తీస్తే 100 కోట్లు అనేవాళ్ళు, వాళ్ళు ఒక 40 కోట్లుగా ముగిచ్చేస్తారు. అంత బాగా చేశారు సినిమా అయితే. నాకు నచ్చిందన్న. థ్యాంక్ యూ. మంచిగా ఇచ్చిండు అన్న మ్యూజిక్. మన ఏఆర్ రెహమాన్ గారు ఇస్తే మ్యూజిక్ అంటే వేరే 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 లెవెల్ ఉండాలి. ఆయన పాత సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకా బాగా ఇచ్చింది అనిపించింది. మనం తమిళ్ సినిమా లాంగ్వేజ్ తెలుగులో డబ్ అయింది, బట్ తెలుగులో డబ్ అయినట్టయితే అనిపించలేదు సినిమా చూస్తూ ఉంటే. అంత మంచిగా ఉందన్న సినిమా. ల్యాగ్ అనేది ఏం లేదన్న. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది. ప్రతి ఒక్కరు దగ్గ సినిమా అన్న. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న సినిమాని. సూపర్ హిట్ అన్న సినిమా. థ్యాంక్ యూ. ఎట్లుంటుందో ఊచ కొత్త వేశారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. అండ్ మన టాలీవుడ్ ముద్దు బిడ్డ సందీప్ కిషన్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్న. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కానీ నేనైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయినా. సో అన్న ప్రకాష్ రాజు అది ఇది కాదన్న, మెయిన్ మూవీ మొత్తం అసలు తన గుండె నిండా పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుంది నా సినిమా మాత్రం. మన ధనుష్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఒకప్పుడు అన్న అలాంటి మా సినిమాలు తీస్తుండే అన్న, కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వర్షన్ లాగా ఒకటి తీసింది కదా రాయన్, అది చూడండి అన్న, మీకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఆ రేంజ్లో ఉందన్న. అంటే బీజిఎం ఎవరు కొట్టిండో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండన్న. బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. గుడ్ నైట్.